న్యాయస్థానం చెప్పినంత కాదు, న్యాయస్థానంలో కూడా దీని మీద పిచ్చివకి బొరపెట్టి మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఎందుకో చట్టం నీరుగారిపోతున్నాయి. న్యాయస్థానానికి వెళ్ళేసరికి నీరుగారిచేస్తారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, బడాబాబులు తొత్తులైపోయి ఈ సిట్టి సిబిఐ వాళ్ళ కింద పనిచేస్తారు అనుకోవాలి. అదే వాళ్ళ అమ్మాయికో వాళ్ళ పిల్లలకో చేస్తే ఈరోజు ఏం చేస్తారు వాళ్ళు? మీ వాళ్ళకి ఆ పిల్లకు ఒక న్యాయం కాదు, అందరికీ ఒకటే న్యాయం. ఆ పిల్ల ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో చదువుకుంటూ రేపు జరిగి ఆ బాత్రూమ్లు పడించారు. నేటి 19 సంవత్సరాలు 2 సార్లు రీపోస్ట్మెంట్ జరిగింది. ఏం సాధించారు మీరు? ఒక అమ్మాయికి అరెస్ట్ చేశారు, తాపి మేస్త్రిని. ఆడ నిర్ద్యం చేశారు. ఆడ ఏ పనికి పెరిగారు? ఇప్పుడు ఆడ జీవితాన్ని మెరుస్తారా అని సిబిఐ వారిని అడుగుతున్నాం, పోలీసు వారిని అడుగుతున్నాం. ఆడ జీవితం తీశారు. ఈ పిల్ల జీవితం ఎలాగపోయిందని ఏం చేయలేపారు. అమాయకుని బలి చేశారు. ఈరోజు చాలా తప్పు. దీన్ని అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా తప్పని చెప్తున్నారు కూడా. మీకు తెలుసు ఇది తప్పని తెలిసి కూడా అంటే బడాబాబులు రాజకీయవేత్తలు ఉండబట్టే దీన్ని కేసు నీరుగార్చారు. ఇది ప్రజా సంఘాలు ఒప్పుకోవడం లేదు. ఇక మీద జరిగితే కూడా ఒప్పుకోరు. ఆ పిల్ల ఫ్యామిలీకి తగిన న్యాయం చెయ్యాలి. తర్వాత ఆ సత్యంబాబు ఉన్నాడు కదా తాపి మేస్త్రి, అనవసరంగా కుర్ర నిరికించారు. 8 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.